హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ వాచ్ 3 ప్రో, రియల్మీ కొత్తగా లాంచ్ చేసిన వాచ్ 3 ప్రోని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. రియల్మీ వాచ్ 3 రీసెంట్గానే వీళ్ళు లాంచ్ చేశారు, 2 months ఏమో అవుతున్నట్టుంది. సో దాని సక్సెసర్ కింద వీళ్ళు వాచ్ 3 ప్రోని అయితే తీసుకొచ్చారు. ఆ వాచ్కి ఈ వాచ్కి మీకు డిఫరెన్స్ ఏంటంటే, ఇది మీకు AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఇందులో మనకి ఈ సెగ్మెంట్లో కనుక చూస్తే స్టాండ్ లోన్ GPS సిస్టమ్ సపోర్ట్ను కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వాచ్ ప్రో కూడా మీకు కాలింగ్ సపోర్ట్తో వస్తుంది, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. సో ఆల్రెడీ నేను దీన్ని టెస్ట్ కూడా అయితే చేస్తున్నాను. ఎలా ఉందని చెప్పే ముందుగా ఈ వాచ్ బాక్స్ మీద ఏం రాస్తుంది, బాక్స్లో ఏం వస్తున్నాయి అనేది చూసేద్దాం. ఇక్కడ మనకి రియల్మీ వాచ్ 3 ప్రో అని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట. ఇంతకుముందు నా గతంలో వచ్చిన బాక్సెస్తో కంపేర్ చేస్తే మీకు టాల్గా అయితే బాక్స్ వస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే మీకు ఎంఆర్పీ ప్రైస్ 6,999 రూపాయలు ఎంఆర్పీ ప్రైస్ అయితే కనిపిస్తుంది. బట్ ఒకసారి అంత ప్రైస్ అయితే ఏమి ఉండదు. బట్ ఈ నేను అన్బాక్స్ చేసే టైంకి ప్రైస్ ఎంత అనేది కూడా నాకు తెలియదు. మేబీ నేను అనుకోవడం బిలో 5,000లో తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ చూస్తే కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 1.78 inches AMOLED డిస్ప్లేతో వస్తుంది. 110+ స్పోర్ట్ మోడ్స్ ఉంటాయి. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంది. మల్టీ సిస్టమ్ స్టాండ్ లోన్ GPS, హార్ట్ రేట్ మానిటర్, 110+ స్టైలిష్ వాచ్ ఫేసెస్ అని చెప్పేసి ఇక్కడైతే రాసున్నాయి. ఇక బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ముందుగా మీకు వాచ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఈ విధంగా ప్యాక్ అయ్యి. సో వాచ్ బయటికి తీసిన తర్వాత చూడడానికి ఇంతకుముందు తీసుకొచ్చిన వాచ్ 3 లాగే ఉంటుంది. కాకపోతే చెప్పాను కదా, ఇందులో మీకు AMOLED డిస్ప్లేని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇందులో మీకు 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇవి నా దగ్గర ఉన్నది బ్లాక్ వేరియంట్, ఇందులో మీకు గ్రే కలర్ వేరియంట్ కూడా అయితే దొరుకుతుంది. ఇంకా బాక్స్లో మీకు ఒక యూజర్ గైడ్, అలాగే మ్యాక్డాక్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. డీజో వాచ్ ప్రో కనుకుంటా నేను ఈ మ్యాక్డాక్ ఛార్జర్ని అయితే చూశాను, మళ్ళీ ఇప్పుడు దీనికైతే చూస్తున్నాను. ఇక వాచ్ కనుక చూస్తే వాచ్ 3 డిజైన్తోనే అయితే వస్తుందన్నమాట. స్ట్రాప్ కూడా సిలికాన్ స్ట్రాప్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్ట్రాప్ క్వాలిటీ కూడా బాగుంది. ఈ స్ట్రాప్ మీకు డీటాచబుల్ అనమాట. సో స్ట్రాప్ మీరు రిమూవ్ చేసి కొత్త స్ట్రాప్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఛార్జింగ్ కనెక్టింగ్ పిన్స్ ఉంటాయి, అక్కడే సెన్సార్స్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే స్పీకర్ గ్రిల్స్ అయితే ఉన్నాయి. ఫోన్ కాల్స్ నోటిఫికేషన్ రింగ్ టోన్స్ అనేవి బయటకు వస్తాయి. అలాగే మీరు ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు లౌడ్గా అయితే వినిపిస్తూ ఉంటాయి. ఇక రైట్ సైడ్ మల్టీ ఫంక్షనల్ బటన్, మైక్రోఫోన్ ఓల్ అయితే ఉంది. చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమే ఇది, అలాగే బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ బ్యాగ్ తోనే అయితే వస్తుంది. ఇక ఫ్రంట్ డిస్ప్లే దగ్గర చూస్తే ఇది మీకు 2.5D కరువు తిరిగి డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ డిస్ప్లే మీకు 1.78 inches సూపర్ లార్జ్ బ్రైట్ డిస్ప్లే అని చెప్పి వీళ్ళు పిలుస్తున్నారు అనమాట. ఇందులో పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి 500 nits అయితే ఉంటాయి. డిస్ప్లే పిక్సెల్ పర్ ఇంచ్ మీకు 325 పిక్సెల్ పర్ ఇంచ్తో వస్తుంది. అందువల్ల మీకు డిస్ప్లే పిక్సెల్స్ మీకు చాలా థిక్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. స్క్రీన్ టు బాడీ రేషియో మీకు 68.7% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. ఇక ఆన్ చేశాక ఇక్కడ లాంగ్వేజ్ అయితే అడుగుతుంది అనమాట. లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాక ఇక్కడ QR కోడ్ అయితే కనిపిస్తుంది. సో ఈ QR కోడ్ని మనం మొబైల్తో స్కాన్ చేసి మొబైల్తో అయితే పేర్ చేసుకోవచ్చు. దీనికి మీకు రియల్మీ లింక్ అనే అప్లికేషన్ అయితే యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ దొరుకుతాయి. సో దాన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని ఈ వాచ్ని అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గతంలో మనం రియల్మీ వాచెస్ చాలా అన్బాక్స్ అయితే చేసాం. అందులో ఏ మెథడ్ అయితే ఫాలో అయ్యామో సేమ్ అదే మెథడ్ అయితే ఫాలో అయిపోవాలి. సో ఇంకా డిస్ప్లే మీద మనం హోల్డ్ చేసి పట్టుకున్నాం అనుకోండి, సో ఇక్కడ మీకు క్లాక్ ఫేసెస్ అయితే కనిపిస్తాయి. మొత్తం 5 క్లాక్ ఫేసెస్ బిల్ట్ ఇన్ ఉంటాయి. ఇది కాకుండా మీకు 110 క్లాక్ ఫేసెస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అవి మీరు మొబైల్ యాప్ ద్వారా సో డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఇన్సెట్ అయితే చేసుకోవచ్చు. ఇక టాప్ టు బాటమ్ మనం స్వైప్ చేసామంటే ఇక్కడ మీకు కంట్రోల్ ప్యానల్ అయితే వస్తుంది. ఇక బాటమ్ టు టాప్ కనుక స్వైప్ చేసామంటే మీ మొబైల్కి వచ్చిన నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ నుంచి మీరు నోటిఫికేషన్స్ని చదువుకోవచ్చు, కాకపోతే రైట్ చేయలేరు, అంటే వాటికి రిప్లై అయితే ఇవ్వలేరు. ఇక లెఫ్ట్ టు రైట్ కానీ రైట్ టు లెఫ్ట్ కానీ మీరు స్వైప్ చేశారంటే టైల్స్ అయితే ఉంటాయి. సో ఈ టైల్స్లో వచ్చేసరికి స్టెప్ కౌంటింగ్, స్లీప్, హార్ట్ రేట్, వెదర్, మ్యూజిక్ ప్లేయర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటిని కావాలంటే మీరు కస్టమైజ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇక మీరు ఇక్కడ మల్టీ ఫంక్షనల్ బటన్ ఇచ్చారు కదా, ఈ బటన్ని ప్రెస్ చేసి మెనూలోకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో మెనూలోకి వెళ్తే మీకు ఇందులో ఉండే ఫీచర్స్ అన్ని ఇంతకుముందు రియల్మీ వాచ్ 3లో కూడా మీరు చూసే ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవే ఫీచర్స్ మీకు ఈ మెనూలో కూడా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ వాచ్ మీకు AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే ఈ వాచ్ ఉంటుంది అనమాట. దానికి మీరు మెనూలోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ డిస్ప్లేలో AOD అని ఉంటుందన్నమాట. సో AODలోకి వెళ్తే ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే స్టైల్స్ అయితే ఉంటాయి. అనలాగ్ అలాగే డిజిటల్ కావాల్సింది మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక అలాగే ఇక్కడ మీకు ఎనేబుల్ షెడ్యూల్ అయితే ఉంటుందన్నమాట. మీరు షెడ్యూల్ సెట్ చేసుకోవచ్చు, ఏ టైం నుంచి ఏ టైం వరకు మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉండాలి అనేది. అలాగే స్మార్ట్ మోడ్ కూడా అయితే ఉంటుంది. స్మార్ట్ మోడ్లో వచ్చేసరికి మీ చేతుకున్నంతసేపు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఆన్లో ఉంటుంది. మళ్ళీ చేతి నుంచి తీసి పక్కన పెట్టేసామంటే
ఆఫ్ అయిపోతుంది అనమాట. దీనివల్ల మీరు బ్యాటరీ అయితే సేవ్ అవుతారు. ఇక ఈ వాచ్లోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందాక మీకు చెప్పాను కదా, స్టాండ్ లోన్ జీపీఎస్ సిస్టమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మీకు ఇదైతే బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఎవరైతే రన్నింగ్ అండ్ సైక్లింగ్ చేసే వాళ్ళు ఉంటారో వీళ్ళకి ఇది మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఇక బ్యాటరీ చూసుకుంటే 345 mAh బ్యాటరీతో వస్తుంది. రియల్మీ క్లెయిమ్ చేసేది ఏంటంటే 10 days వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పేసి రియల్మీ క్లెయిమ్ చేస్తుంది. సో మీరు హెవీగా యూజ్ చేసేస్తే, మీరు జీపీఎస్ ఇవన్నీ పెట్టుకొని యూజ్ చేస్తే 5 days అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. లేదు మీరు నార్మల్గా యూజ్ చేస్తే మాత్రం 7 days బ్యాటరీ బ్యాకప్ అయితే అందిస్తుంది. ఇక అలాగే ఈ వాచ్ మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. హాఫ్ అన్ అవర్ వరకు మీరు 1.5 meter వాటర్లో డిప్ చేసినా సరే ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఇక ఈ వాచ్ మీకు కాలింగ్ ఫీచర్తో వస్తుంది కాబట్టి మీరు మొబైల్తో ఒకసారి కనెక్ట్ చేసుకున్న తర్వాత బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది. సో మీకు కాల్స్ ఏమైనా వస్తే ఇక్కడ నుంచి మీరు లిఫ్ట్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. కాల్ వచ్చేసరికి మీకు లౌడ్గా వినిపిస్తూ ఉంటుంది అనమాట. బయట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అయితే వినిపిస్తూ ఉంటుంది. అందువల్ల మీరు వాల్యూమ్ తగ్గించుకొని ఇలా పెట్టుకొని వినటం బెటర్ అని చెప్తాను. ఇక బిల్టిన్ మీకు స్మార్ట్ పవర్ యాంప్లిఫైర్ ఫీచర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది మన చుట్టుపక్కల ప్రదేశాలను గమనించి దానికి తగ్గట్టుగా వాల్యూమ్ అనేది పెంచడం తగ్గించడం అయితే చేస్తుంది. ఇక AI నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మనం కాల్స్ మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల నాయిస్ని ఇది అబ్జర్వ్ చేసి క్లియర్ వాయిస్ని అందిస్తుంది అనమాట. సో నేను కాల్స్ అయితే మాట్లాడి చూశాను, బాగానే మనకి కాల్స్ని అయితే రిసీవ్ చేసుకుంటుంది. అలాగే చక్కగానే మనకి మైక్ కూడా అయితే పనిచేస్తుంది అని చెప్పొచ్చు. ఇక కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి ఇది మీకు బ్లూటూత్ 5.3తో అయితే వస్తుంది. అప్ టు 10 meters వరకు మీకు కనెక్టివిటీని, లాస్లెస్ కనెక్టివిటీని అయితే అందిస్తుంది. ఇక స్పోర్ట్ మోడ్స్ చూస్తే చెప్పాను కదా, మొత్తం 110 స్పోర్ట్ మోడ్స్ అయితే ఉన్నాయి. కావాల్సిన ఇంకా ఎక్స్ట్రా స్పోర్ట్ మోడ్స్ మీకు మొబైల్లో అయితే ఉంటాయన్నమాట. వాటిని దీంట్లోకి మీరు ఇన్సెట్ అయితే చేసుకోవచ్చు. అలాగే క్లాక్ ఫేసెస్ కూడా 110+ వీళ్ళు క్లాక్ ఫేసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ మీకు మొబైల్లో ఉండే రియల్మీ లింక్ యాప్ ద్వారా సో ఇందులో అయితే ఇన్సెట్ చేసుకోవచ్చు. ఇక హార్ట్ రేట్ సెన్సార్ని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో ఈ హార్ట్ రేట్ సెన్సార్ పనితనం పర్వాలేదు, మీకు బాగానే ఉంది. నేను యాపిల్తో కంపేర్ చేసి చూశాను, చక్కగా హార్ట్ రేట్ సెన్సార్ తీసుకుంటుంది. అలాగే SpO2ని కూడా అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. నన్ను అడిగితే SpO2ని అయితే నేను దాని మీద డిపెండ్ అవ్వమని అయితే చెప్పను, ఎందుకంటే ఇవన్నీ పర్ఫెక్ట్గా అయితే ఉండవు అనమాట ఈ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేవి. ఇక అలాగే స్ట్రెస్ మోడ్ కూడా అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. మన బాడీలో స్ట్రెస్ ఎంత ఉంది అనేది కూడా ఇందులో అయితే క్యాల్కులేట్ చేసి చెప్తూ ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలనుకుంటే మీకు వాచ్ చూడడానికి అయితే లుక్ పరంగా చాలా బాగుంది. కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది, AMOLED డిస్ప్లే ఉంది, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే వాచ్కి ఉంది. మనకి కాలింగ్ ఫీచర్ ఉంది, ఏమైనా కాల్స్ వస్తే కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. అలాగే మంచి మంచి స్టైలిష్ క్లాక్ ఫేసెస్ అన్నింటినీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ప్రైస్ ఎంత పెడతారని చూడాలి. మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ కనుక చూస్తే బిలో 4,000లోనే మనకి AMOLED డిస్ప్లే ఉన్న వాచెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ 4,000 రూపాయల లోపు ఈ వాచ్ని తీసుకొస్తే మాత్రం మంచి మార్కెట్ ఉండే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.